రాని కేసులు చాలా ఉన్నాయి తోట త్రిమూర్తుల మీద. సో అసలు రౌడీయిజమే రాజకీయం నిరూపించిన ఈ 5 yearsలో నిరూపించింది వీళ్ళే. ఈ 10-15 మంది నిరూపించారు. వాళ్ళనే ఆయన ఎంకరేజ్ చేశాడు. ఇందాక ఆవిడ చెప్పిన ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒక 10 మందిని వేసుకెళ్ళి ఆడావుడు చేసిన 10 రోజులకే మంత్రి పదవి వచ్చింది ఆయనకి. 10 రోజులకే. బహుశా దానికోసమే వెళ్ళినట్టున్నాడు. ఇది ఆఖరి ఎఫర్ట్ అని పెట్టినట్టున్నాడు. మొన్నటికి మొన్న కూడా ఒక ముసలావిడ పెన్షన్ల గొడవలో ఇంటి దగ్గర చనిపోతే ఆ శవాన్ని తీసుకుని చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్దాం పదని చేత ఆ ఊళ్ళో వాళ్ళు వెంట పడితే వెళ్ళిపోయాడు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు దానికి తగ్గట్టు ఆయన నియోజకవర్గం పెడనలో ఇటు మైలవరంలో ఇసుక మైనింగ్ అంతా అనే కదా మీరు చెప్పిన ఎగ్జాంపుల్, కరెక్ట్ అది. సో ఈ రకంగా మొత్తం పంచభూతాలని దోచేయడం అనకూడదు, ఏకంగా చెరబట్టారు వీళ్ళు. పంచభూతాలను చెరబెట్టిన వీళ్ళు మరి వీళ్ళని ప్రజాప్రతినిధులుగా ప్రజల ముందు నిలబెట్టేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటే, వీళ్ళే కాదు ఉన్నారు ఇంకా 10-15 మంది ఉన్నారు, ఇచ్చేస్తుంటే ప్రజలు మరి ప్రజాస్వామ్యము ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలా లేకపోతే ఈ రౌడీయిజాన్ని ఎన్నుకోవాలా అనే దాని మీద ఎలాంటి సంశయం వస్తుంది కదా ప్రజలకి. మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి? ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఆయన నియోజకవర్గ పరిధిలో పోలవరం కుడికాలవ గట్లుని అక్రమ మైనింగ్కి పాల్పడుతుంటే ఈ అడ్డగోలుగా దోచేస్తుంటే చివరికి అది గౌరవ హైకోర్టు దృష్టికి వెళ్ళి గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని టిప్పర్లు మట్టి వెళ్ళిపోయింది. టిప్పర్లు అసలు మామూలుగా అడ్డగోలుకు దోపిడీ. చివరికి గౌరవ హైకోర్టు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి అక్కడ కనుక మైనింగ్ జరిగితే మిమ్మల్ని బుక్ చేస్తామని చెప్పని అధికారులను బెదిరించే పరిస్థితికి వచ్చింది. కొడాల నాని గారు కాసినో నిర్వహణ ఒక ఎత్తు, అక్కడ అక్రమ లేఅవుట్లు, భూముల ఆక్రమణ, అన్నిటికన్నా ముఖ్యంగా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తా ఆ పేకాట శిబిరం మీద ఒకసారి రైడ్ జరిగి మీకు సన్నిహితులే పేకాట శిబిరం నిర్వహిస్తున్నారంట అని చెప్పని విలేకరులు ప్రశ్నిస్తే ఏంటంట పేకాడితే ఉరేస్తారా, ఫైన్ వేస్తారు, ఫైన్ కట్టి మళ్ళీ వస్తాము అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడుకుంటాం, మాకేంటి ఇబ్బంది అని చెప్పని ఈ వైఖరి ప్రదర్శిస్తా వస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ బృందం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విశ్వసనీయతకి ఒక పరీక్ష అండి. ఈ రోజే ఇందాక మీరు మొదట్లోనే ప్రస్తావించిన తోట త్రిమూర్తులు గారి SC/ST అట్రాసిటీ కోర్టు ఆయనకి 18 నెలల జైలు శిక్ష విధించింది. 27 సంవత్సరాల తర్వాత SC/ST అట్రాసిటీ కోర్టు ఆయనకి అంటే శిరోమండలం 1996 డిసెంబర్ 29 జరిగిన సంఘటన మీదుగా ఈరోజు ఆయనకి శిక్ష విధించడం జరిగింది. అంటే వాస్తవంగా 2 సంవత్సరాలు అంతకంటే మించిన శిక్ష అయితే ఎన్నికల్లో ఆటోమేటిక్గా పోటీ చేయడానికి డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఇప్పుడు 18 నెలలే కావచ్చు శిక్ష పడింది. కానీ ఆయన నేరానికి పాల్పడ్డారు అని చెప్పని కోర్టు ధృవీకరించి ఆయనకి శిక్ష ఖరారు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటారు కదా, అంటే నేను ఆ వర్గాల్ని నా అనుకునే అత్యంత ఆత్మీయ నాయకుడిని నేనే అని చెప్పని పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరగబోతుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు పెత్తందారి పోకడ పోయి పేదలు దళితులకి శిరోమండనం చేశారు అని చెప్పని కోర్టు ధృవీకరించిన తోట త్రిమూర్తులు గారిని అభ్యర్థిగా కొనసాగిస్తున్నారా లేదా? ఖచ్చితంగా ఇది దళిత సమాజం చాలా ఆతృతగా వేచి చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వంక. ఎందుకనంటే మిగిలిన అందరి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కూడా విచారణ స్థాయిలోనే ఉన్నాయి. కానీ ఇది కోర్టు విచారణ ముగించి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన తప్పు చేశారని చెప్పని ధృవీకరించి శిక్ష విధించడం జరిగింది. ఒక్కరోజైనా శిక్షే, తప్పుని నిర్ధారించిన తర్వాత అది శిక్షే. అటువంటి శిక్షకి ఇవాళ ఆయన గురైన సందర్భంగా మరి దళిత సమాజాన్ని నా అని చెప్పని సంబోధించే జగన్మోహన్ రెడ్డి గారు, నా మేనమామలు అని చెప్పని 2019కి ముందు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తారు? ఇది మొట్టమొదటగా ఇది ఆయన విశ్వసనీయతకి సంబంధించిన ప్రశ్న. అట్లాగే ఇందాక మనం ప్రస్తావించినట్టుగా 10-15 మంది కదండి, మీకు శ్రీకాకుళం జిల్లా నుంచి అంటే హార్డ్ కోర్ నా ఉద్దేశం, శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కడ దువ్వాడ శ్రీనివాసు అయితే వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాయండి. జగనన్న కోసం మానవ బాంబును అవుతానన్నాడు. అసలు ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆయన్ని అనర్హుని చేయొచ్చు. దువ్వాడ శ్రీనివాసు సీదిరప్పలరాజు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే ఇదే సీదిరప్పలరాజు గారు విశాఖపట్నం శారదాపేట ముందు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని గుండె మీద చెయ్యేసి నెట్టుతూ బూతులు తిట్టడం జరిగింది. కనీస మాత్రపు కేసు కూడా నమోదు చేయాల. దువ్వాడ శ్రీనివాసు ఆయన పెచ్చిరిల్లిపోయి మాట్లాడే భాష ఇక అంతే లేదు దానికి. మంత్రి హోదాలో ఉండి ధర్మాన కృష్ణదాస్ గారు అమరావతి రైతును ఉద్దేశించి ఎంత జుగుసాకరమైన భాష వాడాడో మనం చూసాం. అక్కడి నుంచి మొదలు పెడితే మీకు అనంతపూరు జిల్లాలో పెద్దారెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి లోపలికి జొరబడి ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆయన చీరలు అంటే ఆయన ఇంట్లో లేని సందర్భంలో ఒక సమూహాన్ని వేసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి లోపలికి వెళ్ళి రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించిన తీరు దాకా ఎవరు తక్కువ అండి?
చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా రేపటి అభ్యర్థి అని చెప్పని ప్రకటించబడ్డ ఎమ్మెల్సీ భరత్ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లోకి వచ్చి సృష్టించిన అలజడేంటి, అక్కడ చెలరేగిన ఘర్షణలేంటి, మహిళల మీద పెట్రోల్ వేశారు పొట్లాలు. ఎంపీ భరత్ అవును రాజమండ్రిలో అమరావతి టు అరసవెల్లి యాత్ర సందర్భంగా పాదయాత్ర చేస్తున్న మహిళల మీద చేసిన దాష్టికం, పెట్రోల్ ప్యాకెట్లు విసరటం, వాళ్ళ మీద చెప్పులు విసరటం, ఇది వీళ్ళ సంస్కారపు స్థాయి. ఇంకొక ఆయన ఉన్నాడు, సంస్కారం కాదు అసలు, అంటే అది గుర్తు ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని అమరావతి రైతులు యాత్ర చేస్తున్న సందర్భంగా ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా రైతులని కనీసం వంట చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వాల, కనీసం రాత్రిపూట మకాం ఏర్పాటు చేసుకునే వాళ్ళ శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వాల. అదే నాయకుడు ఆయన మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేస్తే అవి ఫోర్జరీ డాక్యుమెంట్లు అని చెప్పి నిర్ధారణ చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కేసు నమోదు చేస్తే ఆ కేసు ఫైల్ ఈయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే కోర్టు హాల్ నుంచి మాయమైపోద్ది. ఆయన కేసు ఫైల్ ఒక్కటే మాయమవుద్ది. అంటే కుక్కలెంట పడ్డాయంట, ఆ కుక్కలెంట పడితే ఆ దొంగలు కోర్టు రికార్డ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ 3 బీరువాలు ఉంటే ఆ 3 బీరువాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఫైల్ ఉన్న బీరువా మాత్రమే ఓపెన్ చేస్తుండి అందులో నుంచి ఈ ఫైల్ ఒక్కటి మాత్రమే తస్కరించి వెళ్ళారని చెప్పని అక్కడ ఎస్పీ విజయరావు గారు చాలా అద్భుతంగా సమర్థిస్తా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఎవరు నమాయకుని చేసే ప్రయత్నం? ప్రజలకి 2019కి ముందు మేము ఏం చెప్పినా, ఆనాటి ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మించాం, మేము ఏం చేస్తామని చెప్పి వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మారు. కాబట్టి ఆ రోజు అమరావతి కాదు ఇది కమరావతి అన్న నమ్మారు, 33 సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే ఒకే కులానికి ఇచ్చారన్న నమ్మారు, పోలవరం సవరించిన అంచనాల్లో అవినీతి చేశారంటే నమ్మారు, పట్టిసీమ కాదు అది వట్టిసీమ అంటే నమ్మారు, అగ్రిగోల్డ్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు కొట్టేశారంటే నమ్మారు, హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడంటే నమ్మారు, సదావర్తి భూములు తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారంటే నమ్మారు. అంటే ప్రజల్ని మేము నమ్మించగలిగాం. ఆనాటి ప్రభుత్వం ఒక అవినీతి కోపం అని చెప్పని మేము ప్రజల్లో విశ్వాసం పెంచగలిగాం. అదే సందర్భంలో మాకు గనక అధికారం ఇస్తే మేము అద్భుతాలు సృష్టిస్తాం, 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తామని చెప్పని ఒక నమ్మకం పెంచి ఈ అధికారం దక్కించుకోగలిగాం. కాబట్టి మేము ఏం చేయకపోయినా మళ్ళీ 2024 కూడా ఇదే విధమైన మ్యానిపులేషన్స్ తోటి మేము అధికారంలోకి రాగలమని చెప్పనే ఒక బలమైన విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. దట్స్ వాట్. అప్పుడు ఆ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద సరే మంచి చెప్పారా చెడు చెప్పారా అనే దాంట్లో నేను వెళ్ళను, కానీ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం ద్వారా ప్రజల్ని నమ్మించి ఆయన